క్రికెట్లో నిలకడ అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు ముఖ్యంగా 1990స్‌లో మనం చూస్తున్నాం. 1990స్ తర్వాత నిలకడ అంటే దానికి మారుపేరు కొంతమంది ప్లేయర్‌లను గుర్తుపెట్టుకున్నాం. ముఖ్యంగా టెస్ట్‌లో అయితే రాహుల్ ద్రవిడ్. వన్ డే టీ20లో అయితే సచిన్ టెండూల్కర్. అలాగే సచిన్ టెండూల్కర్ కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అలా అని అతను కంటిన్యూయస్‌గా అతను కూడా స్ట్రగుల్ కాకుండా ఆడాడా? లేదు. ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డాడు. టెన్నిస్ ఎల్బోతోటి అటు ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ అయితే 10,000 రన్లు వన్డేలో చేశాడు. కానీ అతను ఎప్పుడు కూడా వన్డే ప్లేయర్గా ముద్ర పడలేదు. కానీ స్థిరంగా ఆడడంలో మాత్రం అతను నెంబర్ 1. అతను ఒక ద వాల్ అనేది. ఆ తర్వాత అతనికి రిప్లేస్మెంట్గా మనకు అంటే అతను పోయిన తర్వాత మనకు చటేశ్వర్ పూజారా వచ్చాడు. కానీ అతను మరి రాహుల్ ద్రవిడ్ని మరిపించే స్థాయిలో మాత్రం ఆడలేదు. ఓకే, రాహుల్ ద్రవిడ్కి రిప్లేస్మెంట్గా బాగానే దొరికాడు. బట్ అంత అద్భుతంగా మాత్రం అతను రాణించి 1, 2 ఆరా 10 మ్యాచ్లు చక్కగా ఆడొచ్చు. కానీ రాహుల్ ద్రవిడ్ గెలిపించిన మ్యాచ్లు అంత స్థిరంగా ఎవరు గెలిపించలేదు టెస్ట్ మ్యాచ్లు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ అటు వన్డేలు ఇంట బయట అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత మనం టెస్టుల్లో నమ్మకం అనే ఒక పదానికి సరైన పర్యాయ పదం వివిఎస్ లక్ష్మణ్. అతను ఎన్ని మార్లు అతను సెలెక్షన్ కమిటీ అతనికి ఇబ్బంది పెట్టారు. సో వన్డే వరల్డ్ కప్లో అతను ఆడతారని అందరూ అనుకున్నారు. కానీ అతను వన్డేలో స్ట్రైక్ రేట్ విషయం లోపల మరి ఏదో పొరపడ్డట్టున్నారు, అతన్ని పక్కకు పెట్టారు. ఆ తర్వాత మనం చూసాం అతను కొన్ని రోజుల తర్వాత వన్డే ఆడలేదు, ఓన్లీ టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు. సో ఇప్పుడు చూస్తుంటే అంటే వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, అలాగే శుభ్మన్ గిల్, అలాగే చాలా మంది ప్లేయర్ ఇప్పుడిప్పుడే చూస్తున్నాం మనం, ప్రియాంష్ ఆర్య, అలాగే రిజ్వీ, అలాగే ముకుల్ చౌదరి, వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరినీ చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళందరి లోపల ఒక ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా టీ20 లోపల చాలా కష్టమైనది ఏంటంటే అందరికీ బ్యాటింగ్ ఇమీడియట్గా దొరకదు. సో ఇప్పుడు ముకుల్కి ఒకసారి అదృష్టం దొరికింది, బ్యాటింగ్ వచ్చింది, నిరూపించుకున్నాడు, ఒకసారి ఒక హీరో అయిపోయినాడు. ఆ తర్వాత మీకు ఇషాన్ కిషన్ అట్లాంటి ప్లేయర్ని చూసాం, ఒక సిరీస్లో అద్భుతంగా ఆడారు. మరి వరల్డ్ కప్లో 1, 2 మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ గురించి చూసాం. ఇప్పుడు ఒక విధంగా చూస్తే అభిషేక్ శర్మ స్థిరంగానే రాణిస్తున్నాడు అనుకోవాలి. చాలా జీరోకు అవుట్ అయ్యాడు. వరల్డ్ కప్లో కూడా అతను స్కోర్ కొట్టడానికి మరి 4వ మ్యాచ్ అతనికి స్కోర్ కొట్టడం చూసాం మనం అతను. ఆ తర్వాత ఫైనల్లో అద్భుతంగా 50 చేశాడు అనుకోండి, అది వేరే విషయం. బట్ నిలకడ అనేది వైట్ బాల్ లోపల ఈ మధ్యలో అంటే ఈ గత 10 సంవత్సరాల నుంచి ఒక నిలకడగా ఆడే ప్లేయర్ మనకు కరువైనాడు. సో ఈవెన్ సంజు శాంసన్ కూడా వరల్డ్ కప్లో మాత్రమే అతను కన్సిస్టెంట్గా 3 50 కొట్టాడు. కానీ అంతకుముందు కూడా అతను ఒక సెంచరీ